అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అక్కడ నా తల తీసేసినట్టయింది. పైగా ధర్మతేజ గారు కూడా చాలా ఫీల్ అయ్యారు. రేపు మనకు అతనితో చాలా అవసరం ఉంటుంది కదమ్మా. ఎందుకింత ఫూల్లెస్ గా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఫారెన్ లో చదువుకుంది కదా, కానీ మోడర్న్ ఆలోచనలు అస్సలు లేవు. అరే, ఈ రోజుల్లో కల్చర్ ఎంత మారుతున్నా నేను మారను, నేను ఇలాగే ఉంటాను అని అదేదో పెద్ద డిగ్రీలా ఫీల్ అవుతుంది. ఇంటికొస్తుంది కదా, రాని గట్టిగా బుద్ధి చెప్తాను. బుద్ధి చెప్పడం కాదు మమ్మా, ఇంకొకసారి నా జోలికి ధర్మతేజ గారి జోలికి రాకుండా గట్టిగా మందలించి మాట్లాడు మమ్మా, ప్లీజ్. రాని, అన్ని విషయాలు తెలుస్తాను. నువ్వు చిల్లవు. వీళ్ళు ఇంకా వచ్చినట్టు లేరు. ఎక్కడ ఊరేగుతున్నారో ఏంటో. అయినా నాకెందుకు వాళ్ళు ఎక్కడ తిరిగితే. అమ్మా సమయం, ఏంటమ్మా చీర కట్టావు? ఏంటి విషయం? బయటికి వెళ్తున్నావా? ఈరోజు రూప పెళ్లి కుదిరినందుకు తను వాళ్ళ ఇంట్లో పార్టీ ఇస్తుంది. ఓ, నేను రానని ఎంత చెప్పినా తను వినకుండా గొడవ చేస్తుంది అత్తయ్య. అయ్యో, అయితే పార్టీకి ఒక్కదానివే వెళ్తున్నావా? సమయానికి వాసు కూడా రాలేదు. వచ్చుంటే చక్కగా ఇద్దరూ కలిసి వెళ్లేవాళ్లు కదా. ఉండు, వాడికి ఫోన్ చేస్తాను. ఎక్కడున్నాడో త్వరగా రమ్మని చెప్తాను. అప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చు. వెళ్తారు. ఎందుకు వెళ్లరు? నా మనవడికి వేరే పని పాట ఏముంది? ఈవిడ గారిని వెంట పెట్టుకుని తిరగడం తప్ప. అయినా నీకు కాస్తైనా బుద్ధి ఉందా విమలమ్మ? కాబోయే భార్యాభర్తలు సరదాగా తిరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆలోచిస్తుంటే తగుదునమ్మా అంటూ ఫోన్ చేసి పిలిపిస్తానంటావేంటి? ఇప్పుడు సౌందర్య సంయుని ఇలా చీరలో చూసిందంటే ఎక్కడలేని అనుమానాలు. వెళ్ళి భానుకి చెప్తే అనవసరమైన గొడవ. అది కాదత్తయ్య, పాపం సంయు ఒంటరిగా వెళ్తానంటుంటే వాసు తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని. ఎప్పుడు చూసినా ఒకటే గుసగుసలు. ఏం మాట్లాడుకుంటారో ఏంటో. కొంతమంది జీవితాలు అంతే విమలమ్మా. ఒంటరిగానే పుడతారు, ఒంటరిగానే మిగిలిపోతారు. అది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ఫలితం. మనం ఎంత ప్రయత్నించినా దాన్ని మార్చలేము. అసలు మార్చాలనుకోవడం కూడా తప్పు మందే అవుతుంది. అది కాదత్తయ్య. అత్తయ్య, బామ్మగారు చెప్పింది నిజమే. ఎవరి తలరాతని ఎవరు మార్చలేరు. ఎవరి కర్మను వాళ్ళు మోయాల్సిందే. నేను వెళ్ళొస్తాను అత్తయ్య.
చూసావా, దాని దరిద్రం దానికి అర్థమైనంతగా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పు. సరే, నువ్వు లోపలికి రా, నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ ఇద్దు గాని రా. ఛ! ఏమైంది? నాకు మాత్రం ఏం తెలుసు? నేనేమైనా మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నానా? ఒకసారి దిగు. అంతా నీ వల్లే. ఆ పని ఈ పని అంటూ సందులు గొంతులు తిప్పావు. ఇప్పుడు చూడు, ఇది స్టార్ట్ అవడం లేదు. నీ బండి స్టార్ట్ అవ్వకపోతే నేనేం చేయాలి? నాకిప్పుడు దీన్ని మెకానిక్ షెడ్ వరకు తోసుకుంటూ వెళ్ళే ఓపిక నాకు లేదు. నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వస్తాను. ఇద్దరు మన సరదాగా వెళ్ళొద్దాం. సరదాగా? మనం సరదాగా వెళ్ళడానికి నేను వెళ్ళేది మనాలి కాదు, మెకానిక్ దగ్గరికి. నువ్వు బండి దగ్గరే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నీ కోపం చిరాకు ఎందుకో నాకు తెలుసు. నీతో పాటు సంయుక్త కాకుండా నేనొచ్చినందుకే కదా. నిన్ను సంయుక్తని ఇలాగే విడదీస్తాను. మీకు మనశ్శాంతే లేకుండా చేస్తాను. భయ్యా, ఇక్కడే ఆపు. ఇదే బండి. సరే సార్, రిపేర్ చేస్తాను. రిపేర్ కి టైం పట్టేలా ఉంది. బోర్ కొడుతుంది. సరే, కార్ బుక్ చేసుకుని నువ్వు వెళ్ళిపో, నేను రిపేర్ చేయించుకొని వస్తాను. అలా ఏం వద్దు గాని మనం వెళ్ళి షాపింగ్ చేద్దామా? నీకు, నాకు, బామ్మకి, ఆంటీకి అందరికి బట్టలు తీసుకుందామా? ఈలోగా బండి కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడేమైనా పండగ ఉందా? లేదు. ఏమైనా ఫంక్షన్ ఉందా? లేదు. ఎందుకలా అడుగుతున్నావు? మేం బట్టలు పండగలకు ఫంక్షన్లకు మాత్రమే కొంటాం. బోర్ కొడుతుందని షాపింగ్లు చేయం. నిన్నటి వరకంటే నువ్వొక్కడివే కష్టపడాలి, ముగ్గురు తినాలి కాబట్టి అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. నేను కూడా సంపాదిస్తున్నాను కదా. నా డబ్బులు వాడుకో. నా డబ్బులు నీ డబ్బులు కావా? కావు. ఎదుటి వాళ్ళ డబ్బులకు ఆశపడేంత వ్యక్తిత్వం లేని మనిషిని కాదు. ఇంకొకసారి మన మధ్య ఈ టాపిక్ తీసుకురాకు, సరేనా? సార్, బండి రెడీ అయిపోయింది సార్. ఎంత? 500 సార్.
షాపింగ్కి వెళ్తావా? Congrats, Rupa. థ్యాంక్ యూ. Congratulations. థ్యాంక్ యూ సో మచ్. Congrats, Rupa. Congrats. థ్యాంక్ యూ. Congratulations. థ్యాంక్ యూ సో మచ్. మనందరం కలిస్తే 10 మంది కూడా ఉండము. ఎందుకు ఇంత అరేంజ్మెంట్స్? 10 మంది అయినా 100 మంది అయినా వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలిగా. Hey, Rupa. నీ ఫ్రెండ్ సంయుక్త వచ్చిందే. హే హే సమ్యు. హాయ్. హాయ్. హలో. నువ్వు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చాలా చాలా బాగున్నావు సంయుక్త. బాగున్నారా? మేం బాగానే ఉన్నాం కానీ నువ్వేంటి ఒంటరిగా వచ్చావు? మీ బావ రాలేదా? అవును, నువ్వు మీ బావ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు, కలిసే తిరుగుతారు. ఈ రోజేంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు? ఎక్కడ నీ బాడీగార్డ్? అతను ప్రతిసారి నాతో ఎందుకు వస్తాడు? అతనికి పని పాట పర్సనల్ ఏ ఉండవా? ఇప్పుడు ఆయన లేకపోతే నన్ను ఈ పార్టీ నుంచి పంపిస్తారేంటి? అరే, నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? జస్ట్ కూల్. వాళ్ళేదో సరదాగా అన్నారు, లైట్ తీసుకో. తన మూడేం బాలేదు, ఏదో డిస్టర్బెన్స్ లో ఉంది. మీరు తను అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి వెళ్ళండి, పార్టీ ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తల మొవ్వబోతున్నాం. ఇన్ని రోజులు తోకలా నా వెంటే ఉండి ఇప్పుడు మాత్రం చేసుకోబోయే ఆవిడతో షికార్లు చేస్తున్నాడు. ఇక నేను సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతున్నాను. సమయం అవన్నీ వదిలేసే. ఎవర్రా వాళ్ళు? భలే ఉన్నారు. రే, వాళ్ళు మన కాలేజ్ క్లాస్మేట్ రమ్య సౌమ్యరా? అవునా? ఆ, భలే తయారయ్యారా. పద చూద్దాం. హెల్ప్ చేసి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. హాయ్ సౌమ్య, ఎలా ఉన్నారు? ఏంటి గుర్తుపట్టలేదా? నేను ప్రణయ్ని, కాలేజ్ ఫ్రెండ్. హే ప్రణయ్, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఏంటి ప్రాబ్లం? అదే అర్థం కావడం లేదు. సడన్ గా ఆగిపోయింది, స్టార్ట్ అవ్వడం లేదు. రేయ్, బండికి ఏమైందో చూడు. ఇదిగోండి కీస్.
మీరేంటి ఇంత అందంగా చీరలు కట్టుకుని రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? అదేంటి ఈరోజు మన కాలేజ్ ఫ్రెండ్ రూప తనకు పెళ్లి కుదిరిన సందర్భంగా పార్టీ ఇస్తుంది కదా. ఓ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదా? ఆ, ఎందుకు పిలవలేదు? పిలిచింది. మీరు కూడా అక్కడికేనా? మ్మ్. అవును, ఇంకెవరెవరిని పిలిచింది? మన వాళ్ళందరినీ పిలిచిందా? లేదు లేదు, క్లోజ్ ఫ్రెండ్స్ వరకు మాత్రమే పిలిచింది. ఓహో, మమ్మల్ని మరికొంతమందిని. మరి సంయుక్తని? సంయుక్తని పిలవకుండా ఉంటుందా? తన పెళ్లి కావడానికి కారణమే తను కదా, అలాంటిది తనను పిలవకుండా ఉంటుందా? బండి స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. పార్టీలో కలుద్దాం. సరే, బాయ్. బాయ్. ఈ విషయం నీకు ముందే తెలుసు కదరా? అంటే అది సంయుక్త ఎక్కడికి వెళ్తే అక్కడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. పద వెళ్దాం. ఎక్కడికి రా? చెప్పిందిగా పార్టీ కని. మనం వెళ్ళి రూపాన్ని విష్ చేసి ముఖ్యంగా సంయుక్తని పలకరించొద్దాంరా. ఎందుకురా? ఇప్పటికే ఎలిగేషన్స్ వేసి ఆడుకుంటున్నావు. లేని నిజాలని అడ్డం పెట్టుకొని సంయుక్త జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరి ముందు తనని అవమానించాలని ఎందుకు అనుకుంటున్నావురా? ఏంట్రా సింపతి చూపిస్తున్నావు? నిజంగా నువ్వు సింపతి చూపించాల్సింది దాని మీద కాదు, నా మీద. ఎందుకంటే తన వల్ల నా ఏటీఎం రియా నాకు దూరమైంది. నా బతుకిలా రోడ్డు మీద నీతో పాటు నిల్చునేలా చేసింది. అలాంటి సంయుక్తని వదిలిపెడతానా? అవకాశం దొరికినప్పుడల్లా అవమానించి ఏడిపిస్తూనే ఉంటాను. ఇలా ఎన్ని రోజులు తన జీవితంతో ఆడుకుంటావురా? దాని జీవితం నా కాళ్ళ దగ్గరకు వచ్చేంత వరకు. రా. ఎక్కు, బండెక్కు. ఇప్పుడు ఈ తిక్కలోడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో ఏంటో. పాపం రా, నాశనమైపోతావురా. ఏంటి ఆలోచిస్తున్నావు? బండెక్కు. నువ్వు నిక్కితో ఇంటికి వెళ్ళి పప్పన్నం తినిపచ్చు. నేను నీ మరదల దగ్గరికి వెళ్ళి డబుల్ మసాలా దమ్ బిర్యానీ తినేసి వస్తాను. రాను రాను వీడికి బలుపు ఎక్కువ అవుతుంది. త్వరగా వీడి అకౌంట్ క్లోజ్ చేయాలి. వాసు, పద త్వరగా వెళ్దాం. పవన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచాను, కానీ వాళ్ళు రానన్నారు. మీ ఫ్రెండ్స్తో చేసుకునే పార్టీకి మేమెందుకు రావన్నారు. సమయం, నువ్వేంటే ఇంకా ఆ మూడ్లోనే ఉన్నావా? వాళ్ళేదో తెలియక మాట్లాడారు. ఎందుకు నువ్వు ఇంతలా ఫీల్ అవ్వడం? నువ్వు నా పార్టీకి వచ్చి ఇలా మూడ్ ఆఫ్గా ఉండడం నాకు కష్టంగా ఉంటుంది. సారీ సంయుక్త, చాలా క్యాజువల్గా మీ బావ గురించి సరదాగా ఆట పట్టిద్దామనే అన్నాను గాని నిన్ను బాధ పెట్టాలని కాదు. రియలీ సారీ. అయ్యో పర్లేదు, నేనేదో ఆలోచనల్లో ఉండి మీరు సరదాగా అన్నదాన్ని అర్థం చేసుకోలేకపోయాను. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, మొత్తానికి అందరూ అర్థం చేసుకున్నారు.
హాయ్ రూపా. హాయ్ 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 హాయ్. అవును, అందరూ అమ్మాయిలే కనిపిస్తున్నారు. మన ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఎవరు రాలేదా? లేదు సౌమ్య, ఓన్లీ లేడీస్ మాత్రమే. ఏమైంది సౌమ్య? డల్ అయ్యా? ఏం జరిగింది? అబ్బాయిలు లేరనేసరికి డల్ అయినట్టుంది. ఐఎమ్ సారీ రూపా. యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను దారిలో వస్తున్నప్పుడు మన క్లాస్మేట్ ఒక అబ్బాయి కలిస్తే ఈ పార్టీ గురించి చెప్పాను. అయితే దానికి ఎందుకంత ఆలోచిస్తున్నా? కానీ తని పార్టీకి ఇన్విటేషన్ ఉందని చెప్పాడు. సరే వదిలే. పిలవలేదంటే బాగుండదని, పిలిచిందని అబద్ధం చెప్పుంటాడు. ఇంతకీ ఎవరతను? ప్రణయ్ ప్రణయ్ ప్రణయ్. జస్ట్ ఈ బాటిల్లో ఉన్న మందు కూల్ డ్రింక్ లో కలిపి సంయుక్తకి తాగించాలి. వెరీ గుడ్.